ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఏందంటే ఇది 3డీ వీడియో ఉంటది. నాకొక ఫ్రెండ్ సెండ్ చేశాడు. అందుకే చేశాను. ఒకసారి మీరు డెమో కూడా చూడండి. నచ్చితే మాత్రం ఛానెల్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు డెమో వీడియో తీశారు కదా! నేను కొంచెం కాపీరైట్ వల్ల కొంచెం మ్యూట్‌లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లోన మన టెలిగ్రామ్ ఛానెల్‌లోన అప్‌లోడ్ చేస్తాను. మీకు వీలుంటే చూసేసండి. ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నయితే మీరు ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇలా ఉంటది. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం లైక్ చేసి, కొంచెం సపోర్ట్ చేయండి. అంతకు మించి ఏం లేదు. ఒకటే రిక్వెస్ట్ కొంచెం వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడనీకి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. అంతే అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఇప్పుడైతే ఏం చేశారంటే బాక్స్ మీద ఓకేనా? ఏం చేశారంటే ఇప్పుడు బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని ఇట్లయితే ఉంటది. ఇక్కడ మీరు ఫాంట్ ఇస్తాను. కొంచెం ఫాంట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉంటాయి కదా! ఇక్కడ కూడా ఇరుకదండి. ఇక్కడ అల్లుడు సీన్ ఉంది కదా! ఇక్కడ కూడా ఫాంట్ యాడ్ చేసుకొని, ఇక్కడ నుంచి కూడా నేను చూపిస్తాను. నేను ఒకటే ఫాంట్ యూజ్ చేశాను ఇలా. మీరు మీరు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా బెటర్ ఫాంట్ ఉంటే అంతకు మించి ఏం లేదు. ఓకేనా? నేనైతే ఈ ఫాంట్ బెటర్ అనిపించింది. ఇదే బెటర్ కాబట్టి ఎడిటెక్స్‌కెళ్ళి పైన రోబర్ ఏరియాకి వెళ్ళి విజువల్ ఫాంట్స్‌కి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనబడబోతుంది. నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పాను కదా! మీకు తెలియకపోతే ఒక 1 డే బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి. మీకు అర్థమైపోతది. ఓకేనా? ఇక్కడ నుంచి ఫోటో ఉంటది. ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టుకోవాలనుకుంటారో ఒక పీఎన్‌జీ అయితే తెచ్చుకోండి ఫస్ట్. మనకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ పీఎన్‌జీ అయితే ఉండాలి. ఓకేనా? అండ్ సాంపుల్‌గా ఫోటో పెడదాం ఇప్పుడు. ఈ ఫోటో పెడదాం. అంటే గర్ల్స్ సెట్ కాదు. బాయ్స్‌కే సెట్ అయితది ఇది. ఓకేనా? కొంచెం జూమ్ తగ్గిద్దాం. మోనిటర్స్‌లోకి వెళ్ళి జూమ్ తగ్గిద్దాం కొంచెం. ఇప్పుడు చూద్దాం బాగా సెట్ అయిపోతది. చూద్దాం. ఇక్కడ కరెక్ట్ మధ్యలో వచ్చేటట్టు పెట్టండి ఫోటో. ఓకేనా? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్ చేయండి. కొంచెం జూమ్ పెంచుకుందాం మనం. మీరు ఫింగర్‌తో అయినా జరుపుకోవచ్చు. ఓకేనా? ఫింగర్‌తో కూడక మోనిటర్స్‌లోకి వెళ్ళి కూడా జరుపుకోవచ్చు. మీ బట్టి ఉంటదది. చూడండి చాలా బాగా అవుతుంది. మీరు బాయ్స్‌వి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాయ్స్‌కి అయితే బాగా సెట్ అయిపోతాయి ఇవి. ఓకేనా? మీరు ఫాంట్ అయితే డెఫినిట్‌గా యాడ్ చేసుకోండి. నేను ఫాంట్ అయితే చెప్పలేదు కదా! ఫాంట్ యాడ్ చేసుకోండి. అంతకు మించి ఏం లేదు. వీడియో అయితే కంప్లీట్ అయిపోతే చాలా సింపుల్ ప్రాసెసే. పైన మీకు క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో బెటర్ క్వాలిటీలో కొంచెం ఎక్స్‌పోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మీకు మంచి క్వాలిటీ రావాలని. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. జై హింద్.